ఓకే సార్, కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్, ఏపీ తరహా పొలిటికల్ సినారియో తెలంగాణలో కనిపిస్తుంది. కైండ్ ఆఫ్ రివెంజ్ పొలిటికల్ సినారియోస్ డెవలప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవచ్చా? ఫార్ములా 1 కార్ రేసింగ్ సంబంధించి A1 గా కేటీఆర్ గారి పేరును పెట్టడం ఎలా చూడాలంటారు? మీరు అర్నాబ్ గోస్వామి గారి తరహా కాదని అనుకుంటున్నాను. అర్నాబ్ గోస్వామి గారు లాంటి వాళ్ళు ఆయన ఒక్కడే కాదు, ఆయనే ఆరోపణలు చేస్తారు, ఆయనే నిజ నిర్ధారణ చేస్తారు, ఆయనే విచారణాధికారి కూడా ఆయనే, ఆ తర్వాత ఆయనే కోర్టులో ఫైల్ చేస్తారు, జడ్జి కూడా ఆయనే. ఎన్టీ రామారావు గారు కూడా దాని శివకన్ కదా మధ్యరాట్పంలో 5 వేస్తారు, ఆ జడ్జి అయిన తర్వాత శిక్ష కూడా ఆయన చేసిన తర్వాత ఇంప్లిమెంట్ కూడా ఆయన ఇలా తాళ్ళకి ఆయన చూపిస్తారని పరిస్థితి. అర్నాబ్ గోస్వామి గారు అలా ఉంటది, అలా మాట్లాడుతున్నారు. రాయల్ ఇండియా అసలు చెవులు బదలైపోతాయి. అందుకని మీరు న్యాయం, మనం అందులో ఏం జరిగింది ఏంటనేది మీరు నేను విచారణాధికారులు కాదు. దాంట్లో అవినీతి జరగలేదని కూడా చెప్పలేము, జరిగిందని కూడా మనం చెప్పలేము. మీరు షూరా జరిగిందని, ఆయన తీసుకున్నారని షూరా? అంటే ఏం లేని విచారణకు పిలుస్తారా? ఇదంతా కానీ నేను అంటున్నాను దాంట్లో తప్పు లేదు. విచారణ పెరగటం, ఆయన సహకరించాల్సిన అవసరం ఉంటుంది, తప్పనిసరి. మంత్రి పదవులు ఉన్నారు, ఇప్పుడు మీరేం పదవులు లేరు, రాజకీయ మనం ఎవరు లేవు. కానీ ఆ ఫార్ములా రిస్క్ సంబంధించి 700 కోట్ల మేర లాభం అంటే ఏం చెప్పారు, 50 కోట్లు పెడతాం, 700. అరవింద్ కుమార్ గారిని కూడా పిలుస్తా ఉన్నారు. ఇప్పుడు రహేజా మైండ్ స్పేస్ కి ఇవ్వటం 80% ఇచ్చారు, 15%. దానివల్ల డెఫినెట్గా రాష్ట్రానికి ఉందండి, ఏపీఐడిసికి ఉన్నట్టుంది, ఎల్ఎన్టీకి ఇచ్చారు. దానివల్ల రాష్ట్రానికి కొంత ఉపయోగం జరిగింది ఆ రోజు, ఎందుకంటే ప్లస్ మీరు తీసుకొచ్చారు, మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి దాంట్లో. అందువల్ల రేవంత్ రెడ్డి గారు విషయంలో మాత్రం ఒకటి చెప్తున్నానండి, గాయపడ్డ బెబ్బులది. ఒకరోజు ఈ రోజే కదా ఆయన అరెస్ట్ చేసింది. 10 ఏళ్లు 2015 మే 31న ఓటుకు నోటు కేసులో 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి రేవంత్ రెడ్డి పట్టుబడ్డారు. దాని తర్వాత 2025 జనవరి 9న ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కదా సరే 2015లో జరిగింది. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత జరిగింది. నిజంగా నేను చెప్తున్నానండి, ఆయన మీద కక్షాదం చేశారు. ఆయన మాట్లాడుతున్న లోపం ఉంది. నేను గొప్పకున్న లెక్కలేనట్టు మాట్లాడారు, వీళ్ళు కూడా మాట్లాడారు అంతకుముందు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం అన్యాయం జరిగింది. వాళ్ళ కుమార్తె ఎంగేజ్మెంట్ ఉందని తెలుసు, ఒక డ్రోన్ ఎగరేస్తే తప్పేది, కానీ అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టించాల్సిన, బయటికి రాకుండా బెయిల్ రాకుండా చూడాల్సిన నేరం అండి అది. అందరికీ అదే అప్లై అవుతుందా? ఆ ఒక్క కారణంతో ఇప్పుడు ప్రతీకారం అది కూడా చెప్తున్నా, అది కూడా నేను చెప్తున్నాను. నేనేమో ఆయన తరపు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఖచ్చితంగా ఆ రోజున్న బాధ, నేను డెఫినెట్గా చెప్తున్నా, ఆ రోజున్న బాధ. ఆ తర్వాత ఆయన కుమార్తె వివాహానికి వచ్చినప్పుడు నేను కూడా ఉన్నానండి. ఆ కుమార్తె వివాహం కాదు, ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు స్టేజ్ మీద ఎర్రబల్ దయాకర్ గారు ఇద్దరు మాట్లాడుకుంటుంది. ఏంటి మాట్లాడుకోవట్లేదన్నా? లేదన్నా, నేను కోర్టు నిబంధనల ప్రకారం ఏ రాజకీయ నాయకుడితో నోరెప్పకూడదని కండిషనల్ బెయిల్ మీద వచ్చాను, సాయంత్రం వెళ్ళిపోవాలి, నీతో మాట్లాడవచ్చు, నేను రాజకీయాలు లేను కదా అన్నారు ఆయన. తర్వాత కిందకి వెళ్ళి కూర్చుని కార్యక్రమాలు చేసి కూర్చున్న తర్వాత మరి ఎందుకన్నా కొంచెం కంటితాడు వచ్చినట్టుంది, ఎవరితో మాట్లాడి కూర్చుని సాయంత్రం 5 గంటలకు బయలుదేరి ముందే జైలుకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు. అలాగే రెండో విషయం, ఆయన ఊళ్ళో ఉండగా బెడ్రూమ్, భార్యాభర్త లోపల బెడ్రూమ్లో ఉండగా తలుపు బద్దలు కొట్టుకుని వెళ్ళారండి. అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి పారిపోతాడా? ఆయన విదేశాలకు పారిపోతాడా? శాసనసభ్యుడిగా ఉన్నాడు, తర్వాత ఎంపీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. తర్వాత ఆయన అరెస్ట్ ఎందుకు చేయాలండి? అది కక్షాదింపు కాదా? అంటే అది మీరు వచ్చారు, దాన్ని కక్షాదింపుగా తీసుకుంటున్నారు ఇది అని. అదే కక్షాదింపు చర్యలు తీసుకుంటే నేను మద్దతు ఇస్తాను అనుకుంది. నా మద్దతు ఇంపార్టెన్స్ ఉంది, పక్కన పెట్టండి. అంటే అది కేటీఆర్ చేయించారని మీరు అంటున్నారా? ఇప్పుడు కేసీఆర్ చేయించినా వాళ్ళ హస్తం లేకుండా జరిగిందని కింద వాళ్ళు చేసేసారంటే వాళ్ళు నమ్ముతారండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతం ఒక్కడే చేసేసారని నమ్మటానికి చెవిలో క్యాబేజీ పూలు ఎవరికి లేవండి. కేంద్రంలో ఉన్న దక్షిణాదిలో స్టాల్ వాట్ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు షెడ్యూల్ పంపిస్తారు, రాధాని గారు పట్టి, దేవగౌడ గారు వయసు రీత్యా పక్కన వెళ్ళారు. అలాంటి ఆయన్ని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టడానికి కేంద్రంలో ఉన్న శివుని రాజ్యం లేదని చేమైన కలపదనే కేంద్ర హోంశాఖ మాత్యులు పెద్దలు, ఆదాని గారి పార్టీకి సంబంధించి మిగతా వాళ్ళకి అనుమతి లేకుండా జరిగింది అనుకుంటాం మనం. అలాగే ఇక్కడ కూడా డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, అనుచితంగా కూడా మాట్లాడారు, నేను దానికి సమ్మతించట్లేదు. మీరు కూడా మాట్లాడారు అనుచితంగా, డిఫరెంట్ ఇష్యూ. కానీ దాని మీద కక్షాదింపుకి సమ్మతించట్లేదు. కానీ వాళ్ళ ఒకళ్ళు కిటికీ తెరిస్తే రేపు పొద్దున్న డోర్ తెరుస్తారు ఒకళ్ళు, ఇంకొకటి రేపు వచ్చేవాళ్ళు ఎవరికి పైగా తెరుస్తారు. వ్యవస్థను పని చేయించుకోవాలి సరిగ్గా అని చెప్తున్నాను. ధర్మో ధర్మత రక్షత,
వ్యవస్థను సరిగ్గా పనిచేస్తే వ్యవస్థలు పనిచేస్తే అద్భుతమైన అధికారులు ఉన్నారండి. పోలీసులు మీరు తెలంగాణ పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ చూడండి, ఒక ఎస్ఐ రిక్రూట్మెంట్ స్థాయిలో 3 స్థాయిలో ఉంటుంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, ఎస్ఐ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 కమిషన్ అంటే డిఎస్పీ స్థాయి కన్ఫర్ట్ అవుతుంది, సెంట్రల్ స్థాయిలో. వీళ్ళ స్థాయిలో చూడండి అద్భుతమైన అధికారులు వస్తున్నారండి. నీతి నిజాయితీ కట్టుపడదాం, ఒక సమాజం పట్ల అంకిత భావం 90% మంది ఉన్నారు. వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు బాటు చేస్తున్నారు. ఒక న్యాయ వ్యవస్థలో కూడా అద్భుతమైంది. సో ఇప్పుడు కేటీఆర్ గారు ఇరుక్కున పడడానికి అధికారులు కారణం అంటారా? అధికారం కాదు, రాజకీయ నాయకులు కూడా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు నేను సంప్రదించట్లేదు. కేటీఆర్ తప్పు చేశాడని భావించాలంటారా సరే? కానీ న్యాయస్థానం మనం కాదు నిర్ణయించేది, న్యాయస్థానం నిర్ణయిస్తాయి విచారణ సంస్థలు. ఇప్పుడు ఆయన దుర్భంగం చేసిన నేనాలు చెప్తానండి. అంటే మీ అభిప్రాయం? నా అభిప్రాయం ప్రకారం ఈ ట్రైడ్ ఈజ్ డెవలప్డ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక మొక్క పోసి దాన్ని నీళ్లు పోసారో, ఐటీ సెక్టర్ ఇంతకుముందు ఫార్మాస్యూటికల్ ఒకటే ఉండేది, దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొంత స్టేజ్ ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత రోసే గారు కూడా ఈ ట్రైడ్ అండి. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకో 50 కేటీఆర్ గారు వచ్చేటప్పటికి 2014 నాటికి 55,000 కోట్ల రూపాయలు మాత్రమే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ తెలంగాణ స్టేట్ నుంచి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ నుంచి 1,500 కోట్ల రూపాయలు ఉన్నాయి విడిపోయిన తర్వాత. ఆంధ్రప్రదేశ్లో 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాటికి కూడా 1,500 కోట్ల రూపాయలు రూపాయి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినాటికి బేస్ ఎక్స్పోర్ట్స్ అండి, మిగతా బీపీఓలు కాకుండా 2,500 కోట్ల రూపాయలు. కేఎస్టీ అక్కడ డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంది హైదరాబాద్కి, బేసిక్ కాదని ఆయన మాట ఉండేది దట్. బట్ 54,000 55,000 కోట్ల నుంచి దాదాపు 3 లక్షల కోట్లకి 24 మార్చండి, అంతే డిసెంబర్ వరకు ఆయనే ఉన్నారు కదా, తీసుకెళ్లారంటే కృషి సామాన్యం అండి. లోపాలు జరిగి ఉంటాయి, మనం మంచి నీళ్ళని పాలుగా చూద్దాం. అందువల్ల డెఫినెట్గా ఆయన కృషి ఉంది, కేటీఆర్ గారి కృషి. దాన్ని ఎలా డినై చేస్తాం, మైనస్లు కూడా ఉంటాయి. దాంతోపాటు మైనస్ని ఈ ప్రస్తుత ప్రభుత్వం చూస్తాం. నేను ఒకటే కోరుకున్నాను, తెలంగాణ అభివృద్ధి కోసం ఇద్దరు చేతులు కలిపి పనిచేయాల్సిన పరిస్థితి కూడా. రేవంత్ రెడ్డి గారు దయచేసి గుర్తుంచుకోండి, ఇంతకుముందు కేటీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి అహంకార వైఖరి చూసాం, జర్నలిస్టులు కూడా మాట్లాడిన వైఖరి చూసాం. కానీ ఇవాళ మీరు పినరాయి విజయన్ గారిని ఆదర్శంగా కొన్ని విషయాలు సేకరించండి, మిగతా విషయాలు అంటలేదు. ఆయన అక్కడ వరదలు విపత్తులు జరిగినప్పుడు రమేష్ చెంతల్ల గారిని మీరు 2 మధ్యలో కలిసి హెలికాప్టర్ వెళ్దామని తీసుకెళ్లారు ప్రతిపక్ష నాయకుల్ని. మీరు ఆయన చేసిన దాని మీద మీరు ఇది చేస్తే ఒక ఔదార్యం చూపించండి. మీరు డైనమిక్ ఎందుకన్నానంటే, మీరు 2008లోనే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన మీ దగ్గర ఉంటే, ఒక ఆయన వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, మీరు ఒక ఉదాహరణ పత్రాలు ఎన్ని ఉన్నా సరే, ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది, 3 ఎన్నికలు ఓడిపోయారు, డిపాజిట్లు కూడా కోల్పోయింది, మునుగోడులో కానీ మన దుబ్బాకలో కానీ చూశారు కదా. అట్లాంటిది అంతకుముందు హుజురాబాద్లో పరిస్థితి అది. అలాంటిది ఎలాగో డైనమిక్గా వచ్చాడు ఆయన. నేను అదే విషయంలో మీ ఇద్దరు కలిసి పనిచేయాలి. ఇప్పుడు తెలుగు జాతికి ఒక్కటే హుందాగా తెలుగు పాలిటిక్స్ ని మనం చూడాలండి. ఎందుకంటే చెప్పేవాళ్ళు రోజులకి శుభాకాంక్షలు చెప్పుకోవడం ట్విట్టర్ కే పరిమితం అయిపోతారు. ఆ తర్వాత 10 నిమిషాల వ్యవధిలోనే కౌంటర్లు బుల్లెట్లు ఎలా విసురుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ మీద బెటర్ అండి, నమ్మండి. బానిస రాజ్యం ఎన్సీ రంగారావు గారు అంటారు, బానిసలు అంటాడు. అలాగా ఆంధ్రప్రదేశ్ లో అదానీ గారి పార్టీకి బానిస రాజ్యంగా చేస్తున్న ముఖ్యమైన పార్టీలను కొలుచుకుంటే దమ్ముండి తెలంగాణ సాయుధ పోరాటం, ఆ రోజు శ్రీకాకుళం సాయుధ పోరాటం ఉంది, మిగతా చోట్ల ఉంది. తెలంగాణలో సాయుధ పోరాటం, ఆంధ్ర మహాసభ మొదలుపెట్టిన సాయుధ పోరాటం కానీ మిగతా కానీ చూసుకుంటే, ఇవాళ బట్టి గారు, రేవంత్ గారు, కేటీఆర్ గారు, ప్రవీణ్ గారు, వీరభద్రం గారు, చాడ వెంకటరెడ్డి గారు దమ్ముండి నిలబడుతున్నారు తెలంగాణ హక్కుల కోసం. ఆ ఆదాని గారి పార్టీ రేవంత్ రెడ్డి గారు 2 నిమిషాలు 100 కోట్లు తిరగొట్టారు. వాళ్ళు 5,000 మెగావాట్లు ఏదైతే ఉందో దాన్ని కూడా కేటీఆర్ గారు, దాన్ని కూడా ఆదాని గారు రద్దు చేసే పరిస్థితులు ఉన్నారు, చేయాలని కోరుకుంటున్నాం. అలాగే కానీ ఆంధ్రప్రదేశ్ లో జీహోం హుజూర్ అని చెప్పి పొర్లు దండాలు పెట్టుకున్న పరిస్థితి తెలంగాణలో లేదండి. వాళ్ళ హూమేట్ మేబీ నాకు అందరూ కావాలని చెప్పింది మీకు. నాకు కానివ్వండి, కళ్యాణ్ బాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రామకృష్ణ గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, వీరభద్రం గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, లేకపోతే అందరూ నాకు కావాలండి. బట్టి విక్రమార్క గారు కానీ, అందరూ తెలుగు బిడ్డలుగా కావాలి. నేను అడుగుతున్నాను, తెలంగాణలో అందరూ గట్టిగా ఉన్నారు కదా, కలిసి పోరాడండి. మీరు ఇవాళ తెలంగాణకి దారుణంగా న్యాయం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. ఇవాళ దాని మీద నిలబడమంటున్నాను. నా తెలుగు జాతి తర్వాత ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేయండి. 13 కోట్ల తెలుగు జాతి ఒక ఔన్నత్యాన్ని గుర్తుంచుకో. ఒకరినొకరు తిట్టుకుంటే ఏంటండి నాకు అర్థంగా, రాజకీయ విమర్శలు చేసుకోండి. కక్ష మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు రేవంత్ రెడ్డి గారు, ఎస్ నేను చూశాను, ఇబ్బంది పెట్టారు, ఖచ్చితంగా నిజమండి. అలాగే నేను అదే మాట, మీరు అదే బాధ ఉంటుంది మీకు, కేటీఆర్ గారి విషయంలో బాధ ఉంటుంది. మీరు దృష్టి ఇవాళ తెలంగాణ యొక్క అభివృద్ధి మీద మేజర్ ఇది కార్యక్రమం కానూన్ హక్ లంబా హై